హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని ఈ విధంగా అయితే ఇలా ఒలుచుకున్నాం అనుకోండి, చక్కగా పెంకులు లేకుండా చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా బాక్స్లో అయితే ఇలా స్టీల్ బాక్స్లో అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాక్స్ అయితే తీసుకొని ఇలా ఎన్ని ఎగ్స్ మనం ఉడకబెట్టుకుంటున్నామో అన్ని ఎగ్స్ అయితే ఈ విధంగా స్టీల్ బాక్స్లో వేసేసి గట్టిగా ఇలా మూత పెట్టేసి 2-3 సార్లు ఇలా ఊపినట్లయితే ఈ ఎగ్స్కి ఉన్నటువంటి తొక్క చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎగ్స్ ఒలిచేటప్పుడు ఇలా చిన్న చిన్నగా తీసినా కూడా అక్కడక్కడ పెంకులు అయితే ఉంటూ ఉంటాయి కదండి. అలా పెంకులు లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎగ్స్ అయితే ఈ విధంగా ఒలిచేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం కదండి. ఇప్పుడు సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఆనియన్స్ని మనం కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదండి. చాలా సేపటి వరకు కూడా ఇలా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తుంటే విసుగొచ్చేస్తూ ఉంటుంది. ఇలా కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ముందుగా ఆనియన్స్ను ఇలా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి ఇలాగ ఒక గిన్నెలో వేసేసి ఇలా కొన్ని వాటర్ అయితే పోసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇలా ఐస్ క్యూబ్స్ వేసాం కదండి, ఈ కూలింగ్ వాటర్కు ఉల్లిపాయ ఇలా తొక్క అయితే కొంచెం మెత్తపడిపోతుంది. మనం ఇలా తీయగానే చక్కగా వచ్చేస్తుందండి. అలానే మన కళ్ళ వెంట నీళ్లు కూడా ఉండవండి. ఇలాగ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఇలా కూలింగ్ వాటర్ అయితే కొన్ని పోసుకొని తర్వాత కట్ చేసుకున్నాం అనుకోండి, ఒక 5 మినిట్స్ వరకు ఇలా పక్కన పెట్టేసి తర్వాత ఇలా కట్ చేసామనుకోండి, కళ్ళ వెంట నీళ్ళు లేకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా టిప్ని అయితే తెలుసుకుందామండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని క్యాండిల్ని అయితే ఇలా కొంచెం అయితే తురుముకోవాలి. తురుముకున్న ఓకే, లేదంటే చాకుతో ఇలా కట్ చేసుకున్నా కొంచెం అయితే వచ్చేస్తుంది కదండి. ఇలా దీనిలో అయితే క్యాండిల్ని అయితే తీసుకున్నాం కదండి, కొంచెం వ్యాజ్లైన్ కూడా వేసి ఇలాగ స్టవ్ మీద ఇలా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఇలా గ్యాస్ స్టవ్ మీద ఈ గిన్నెను అయితే పెట్టుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ని కూడా వేసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ అలానే క్యాండిల్ కొంచెం వ్యాజ్లైన్ ఈ 3 కలిపి ఇలా కొంచెం అయితే హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకునేటప్పుడే ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఈ విధంగా ఇలా చక్కగా ఈ లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా హీట్గా ఉన్నప్పుడే, వేడిగా ఉన్నప్పుడే ఏదైనా ఒక బాక్స్లో, చిన్న బాక్సులు ఉంటాయి కదండి మన ఇంట్లో, ఏదైనా ఒక బాక్స్లో ఇలా స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, ఈ శీతాకాలంలో వచ్చినటువంటి కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. మనం ఎన్ని ఆయింట్మెంట్స్ అని మెడిసిన్స్ వాడినా కూడా తగ్గవు కదండి. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. రోజు నైట్ పడుకునే ముందు ఇలాగా అరికాళ్ళను శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. గోరువెచ్చని వాటర్ అయితే ఉంటాయి కదండి, వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ మెడిముల దగ్గర కానీ ఇలా అరికాళ్ళ దగ్గర కానీ పగులుతూ ఉంటాయి కదండి, ఈ లిక్విడ్ని చక్కగా నైట్ పడుకునే ముందు ఇలాగ రాసుకున్నాం అనుకోండి, క్రమేణా చక్కగా తగ్గిపోతాయండి. 1 రోజు 2 రోజులు రాసి కాదని ఇలా తగ్గే వరకు ఇలా రాస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనకి క్యూర్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఇలాగా కమలా పండులు అయితే తింటూ ఉంటాం కదండి. కమలా పండులు తిన్న తర్వాత ఆ తొక్కలు పడేస్తూ ఉంటాము. వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక లోట వరకు, ఒక 1 లీటర్ వరకు ఇలాగ వాటర్ అయితే తీసుకొని ఈ విధంగా కమలా పండు తొక్కల్ని వాటర్లో క్లీన్ చేసేసుకొని ఈ తొక్కల్ని అందులో వేసుకోవాలండి. ఇలా తొక్కలు వేసుకునేటప్పుడే కొంచెం అల్లం ముక్కను దంచేసి అందులో వేసేసుకున్నాం అనుకోండి, ఇది చాలా బాగా మనకి హెల్ప్ అవుతుందండి. ఇలా మరిగిన ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసేసుకొని ఇలాగ మనం ఈ వాటర్ని తీసుకుని తాగామనుకోండి, శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ మనకి ఎక్కువగా దగ్గు జలుబులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి. ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గకపోవచ్చండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది మనకి
గొంతు నొప్పి ఉన్నా, జలుబు ఉన్నా, అలానే దగ్గు వస్తున్నా, తరచుగా వస్తున్నటువంటి దగ్గు అయినా కూడా చక్కగా మనకి ఈ వాటర్ వల్ల తగ్గిపోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 5, చాకులు కానీ, ఫేలర్లు కానీ, సిజ్జర్లు కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. కొన్ని రోజులకి చాకులు కానీ, సిజ్జర్లు కానీ ఇలాగా షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఇలా చక్కగా సాన్ అయితే పట్టుకోవచ్చండి. ఈ విధంగా శాండ్ పేపర్స్ అని ఉంటూ ఉంటాయండి పెయింటింగ్ షాప్లో కానీ, అలానే వుడ్ షాప్స్లో కానీ ఉంటాయండి. ఇలాంటి శాండ్ పేపర్స్ అంటే ఇస్తారు. ఇది గరుకుగా ఉంటుందండి. ఈ పేపర్ పైన ఇలా కొంచెం సాన పట్టుకున్నాం అనుకోండి, అంటే కొంచెం ఇలా రఫ్ చేసి ఒక 5 minutes వరకు ఇలాగా రుద్దుతూ ఉన్నామనుకోండి, చక్కగా చాకులకు కానీ, ఫేలర్లకు కానీ, సిజర్లకు కానీ చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి. మనం బయటికి వెళ్ళే పని లేకుండా ఇలా చక్కగా మనం ఈ పేపర్ని తెచ్చుకొని ఇంట్లోనే సాన్ అయితే పట్టుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా సాన్ అయితే ఈ చాకులకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి. ఈ విధంగా రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, కొంచెం సేపటికి చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతుంది. మనం కూరగాయలు కట్ చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే నచ్చిందో, ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 6, ఇలాంటివి జ్యూస్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాటిల్ని అయితే తీసుకొని ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నానండి. ఇలాగా ఒక బాటిల్ని అయితే తీసుకొని ఇలాగా కింద భాగాన్ని సపరేట్ చేసేసండి, మధ్య భాగం అలానే పై భాగాన్ని ఇలా అమర్చుకున్నాను. దీనిలో చక్కగా మనం ఇంట్లోనే రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చండి. ఇలాగా కింద పార్ట్ని అయితే ఈ విధంగా తీసుకుని దీనిలో రాళ్ళ ఉప్పును అయితే వేసుకున్నానండి. రాళ్ళ ఉప్పును ఒక గుప్పుడు అయితే తీసుకున్నాను. అలానే కంఫర్ట్ అయితే ఉంటుంది కదండి, మనం బట్టలకి ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాము. కంఫర్ట్ కూడా ఇలాగ ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మనకి ఇలా ఈ రాళ్ళ ఉప్పుకు తగ్గట్టుగా కొంచెం ఇలా కంఫర్ట్ కూడా వేసేసుకొని దానిపైన లవంగాలను ఒక 4-5 తీసుకొని అక్కడొకటి ఇలా గుచ్చేసుకుని ఇలా పైన పార్ట్కి నేను హోల్స్ అయితే పెట్టుకున్నానండి. ఇలా స్టవ్ మీద ఒక మేక్ లాంటిది హీట్ చేసేసుకొని అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకొని బాటిల్ క్యాప్ మూతను కూడా ఇలా పెట్టేసుకొని చక్కగా మనకి రూమ్ ఫ్రెషనర్ లాగా చాలా బాగా యూజ్ అవుతుందండి. రూమ్స్లో మనకి అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా ఉన్నప్పుడు ఇలా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని మనకి బ్యాడ్ స్మెల్ ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. బాత్రూమ్స్లో కానీ, రూమ్స్లో కానీ ఇలా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 7, ఇలాగ మనకి బ్యాంగిల్స్ అయితే ఎక్కించుకుంటూ ఉంటాం కదండి. బ్యాంగిల్స్ ఎక్కించుకునేటప్పుడు ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయి, లేకపోతే ఓడిపోయినట్లుగా ఇలాగా గాజులు అయితే మనకి పగిలిపోతూ ఉంటాయి కదండి. పగిలిన గాజుల్ని చక్కగా అతికించుకోవచ్చండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా దోసపెనం అయితే పెట్టుకోవాలండి. దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలా పగిలిన గాజులన్నీ కూడా ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని ఒక 5 minutes వరకు కొంచెం హీట్ చేసేసుకొని తర్వాత మనం తీసుకున్నాం అనుకోండి, చక్కగా పగిలిన గాజులు కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ పగిలినటువంటి గాజుల్ని ఇలా దోసపెనం పైన కొంచెం హీట్ చేసుకొని ఇలా చేసుకున్నాం అనుకోండి, చక్కగా పగిలిపోయిన గాజులను కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, పింగాణి కప్స్ అయితే మన ఇంట్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి అనుకోకుండా ఇలాగ మనం ఇలా గిన్నెలు కడిగేటప్పుడు పగిలిపోతూ ఉంటాయి కదండి కాడలు. అలా పగిలినప్పుడు వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి పింగాణి కప్పుల్ని. ఈ విధంగా అయితే నేను యూజ్ చేసుకుంటాను. చూసారా, ఇప్పుడు పింగాణి కప్ అయితే ఒకటి తీసుకున్నాను. దీనిలో నిండుగా అయితే వాటర్ పోసుకున్నాను. మనీ ప్లాంట్స్ అయితే మనం పెంచుకుంటూ ఉంటాం కదండి ఇంట్లో. ఒక మనీ ప్లాంట్ను ఇలా కట్ చేసుకుని చక్కగా ఇలా కప్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్ మీద కానీ, విండోస్ దగ్గర కానీ, సెల్ఫ్లో కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. చూడటానికి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటి పెద్ద డబ్బాలు అయితే ప్లాస్టిక్వి ఉంటూ ఉంటాయి కదండి, అవి మనం పడేస్తూ ఉంటాము. వాటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి చక్కగా చిన్న చిన్న స్టీల్ డబ్బాలు కానీ, స్టీల్ బాక్సులు కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఇలా మొత్తం కూడా ఇందులో వేసేసుకొని ఎక్కడైనా మనం ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. తక్కువ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇది టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, కొబ్బరికాయని పగలగొట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి.
చాలా ఈజీగా సింపుల్గా నేను చెప్పిన ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. చక్కగా మధ్యకైతే ఇలాగా కొబ్బరికాయనైతే ఇలా పగలు కొట్టుకోవచ్చండి. మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒక్కొక్కసారి వంకర టింకరగా పగులుతూ ఉంటుంది కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా మధ్య భాగానికి మనం చక్కగా ఇలా పగలు కొట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలాగ స్కెచ్ పెన్ కానీ పెన్సిల్ కానీ చాక్ పీస్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకోవాలండి. ఇలాగ థ్రెడ్ని తీసుకొని గట్టిగా 2 చుట్లు ఇలా గట్టిగా బిగుతుగా ఇలా పెట్టేసుకొని చక్కగా తర్వాత ఏదైనా ఒక బరువు లాంటిది రాడ్ ఉంటుంది కదండి, ఏదైనా ఒక రాడ్ పెట్టి ఇలా అరచేతిలో పెట్టుకుని 2-3 దెబ్బలు ఇలా పెట్టేసుకుని కొట్టామనుకోండి చక్కగా మధ్యకి పగులుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకోండి, తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరికాయని ఈ విధంగా చక్కగా మధ్యకి అయితే ఇలా పగలు కొట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం మార్కింగ్ అయితే ఎక్కడి వరకు చేసామో ఆ విధంగా చక్కగా పగిలింది. ఇది ఎండు కొబ్బరి అయిందండి నా చేతిలో ఉన్నది. పచ్చి కొబ్బరి అయితే ఇంకా చక్కగా వస్తుంది. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా ఎండు కొబ్బరి కాబట్టి ఇలా వచ్చింది. సో పచ్చి కొబ్బరి అయినా చక్కగా మనకి మధ్య భాగానికి వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 11 మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే నచ్చిందో, ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఏదైనా పట్టుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక వస్తువును పట్టుకున్నాం అనుకోండి అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు అదే టైంలో వాటర్ అడుగుతూ ఉంటారు కదండి, మన చేతులతో ఇలా తీసుకెళ్ళి ఇస్తే అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా చక్కగా ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఇలా మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ని ఇలా కొంచెం అప్లై చేసేసి తర్వాత చక్కగా మనం క్లీన్ చేసుకుని వాటర్ ఇచ్చుకున్నా కూడా ఎటువంటి ఆనియన్ స్మెల్ అనేది రాదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12 ఇలా హ్యాండ్ బ్యాగ్స్ కానీ లగేజ్ బ్యాగ్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి ఇది జిప్పు మనం వేసి తీస్తూ ఉంటే స్టక్ అయిపోతూ ఉంటాయి, అటు ఇటు అది కదలకుండా స్టక్ అయిపోతూ ఉంటుంది కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. వ్యాజ్లిన్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే వ్యాజ్లిన్ ఇలా కొంచెం జిప్ దగ్గర ఇలా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకి జిప్ అనేది స్మూత్గా వచ్చేస్తుంది. కొబ్బరి నూనె వేసినా కూడా చాలా స్మూత్గా వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చూసారు ఇప్పుడైతే ఎంత చక్కగా వచ్చేస్తుందో. ముందుగా మనం చూసినప్పుడు స్టక్ అయిపోయిందండి. ఇలా నేను కొంచెం వ్యాజ్లిన్ అప్లై చేసిన తర్వాత చక్కగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13 ఇలా మనం ఒక్కొక్కసారి స్టవ్ మీద అన్నం వండినప్పుడు మాడిపోతూ ఉంటుంది కదండి, అడుగంటూ పోయి చాలా స్మెల్ వస్తే వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్మెల్తో మనం తినలేం కదండి. ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక ప్లేట్లో వాటర్ అయితే పోసేసి ఇలాగా రైస్ గిన్నె దానిలో పెట్టేసుకొని ఆనియన్స్ అయితే ఈ విధంగా అక్కడొకటి ముక్కలుగా పెట్టేసామనుకోండి ఆనియన్స్ ఇలాగా మాడ్ స్మెల్ అంతా కూడా పీల్చుకుంటుంది. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైస్ అయితే తినవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే నచ్చిందో, ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 14 గోల్డ్ చైన్స్ పిల్లలకి వేస్తూ ఉంటాం కదండి, వాళ్ళు ఎక్కడ పడేసుకుంటారేమోనని భయంగా ఉంటుంది. అటువంటి భయం ఏమీ అవసరం లేదండి. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా గోల్డ్ చైన్స్ ఇలా లింకుల దగ్గర కొంచెం అయితే ఇలా ప్లాస్టర్ వేసేసి వాళ్ళకి వేసామనుకోండి వాళ్ళు పడేసుకుంటారనే భయం కూడా ఉండదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే మనం ఆడవాళ్ళము ఇలాంటివి ర్యాకెట్స్ ఉన్న చైన్స్ వేసుకుంటూ ఉంటాం కదండి, అస్తమానం తిరగబడిపోతూ ఉంటుంది. ర్యాకెట్స్ అలా తిరగబడకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకొని ఇలా వేసుకున్నాం అనుకోండి అది అస్తమానం తిరగబడకుండా ఉంటుంది. మనం సరి చేసుకునే పని కూడా ఉండదండి. ఇలాగా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకోండి, చక్కగా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 15 బియ్యం కడిగిన వాటర్ పారబోస్తూ ఉంటాం కదండి, బియ్యం కడిగిన వాటర్ పారబోయకుండా చక్కగా ఉపయోగించుకోవచ్చండి. మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, ఇలా బియ్యం కడిగిన వాటర్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసి కొంచెం బ్రూ ఉంటుంది కదండి, బ్రూ కాఫీ పౌడరు ఇలా వేసేసుకొని ఇలా వాటర్ మొత్తం కూడా మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, ఆ పూల మొక్కలకి వాటర్ ఇస్తే మంచి క్రాప్ అయితే ఉంటుంది. పూలు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 16 ఇట్లాంటివి నెట్ ప్యాక్స్ అయితే మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేసే బదులు వేస్ట్ అని పడేసే బదులు ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ట్రై చేయండి. ఇలా నెట్ బ్యాగ్ అయితే తీసుకొని బిర్యానీ బాక్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, మనం బిర్యానీ తెచ్చుకున్నప్పుడు అలాంటి బాక్స్లో అయితే
ఉంటూ ఉంటాయి కదండి, వాటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఒక బాక్స్ని అయితే తీసుకుని ఇలా నెట్ బ్యాగ్లో పెట్టేసుకున్నానండి. ఇలా ఒక ముడిలా వేసుకున్నా ఓకే, లేదంటే ఒక థ్రెడ్ లాంటిది కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఈ విధంగా పెట్టేసి ఇలా చుట్టుకున్నాం అనుకోండి టైట్గా వస్తుంది. దీంట్లో మనం బట్టల సోప్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బట్టలు వాష్ చేసుకున్నప్పుడు ఈ సబ్బు వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. వాటర్లో ఇలానే పెట్టేసాం అనుకోండి వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి. ఇలా నెట్ బ్యాగ్ మీద పెట్టుకున్నాం అనుకోండి వాటర్లో చక్కగా సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 17, గ్యాస్ స్టవ్ మనం వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఇలాగా మనం చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇలాగా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని ఇలా గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకున్నా లేదంటే లిక్విడ్ వేసి క్లీన్ చేసుకున్నా గ్యాస్ స్టవ్ మీదకి వాటర్ వెళ్ళకుండా ఉంటాయండి. చక్కగా ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కొబ్బరి చిప్పని స్టవ్ మీద ఇట్లా పెట్టేసి తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకో వాటర్ అందులోకి వెళ్ళకుండా ఉంటాయి. మనం యూజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. గ్యాస్ స్టవ్ కూడా మనకి పాడవకుండా ఉంటుంది. గ్యాస్ పొయ్యి కూడా మనకి మంట కూడా చక్కగా వస్తుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది.